నీలాంటి కొడుకులు ఏమంటారు తెలుసా? శాతాగాని కొడుకులు, శాతాగాని కొడుకులు అంటారు. సినిమా రైట్. సినిమా గురించి వస్తే ఎండ్ ఆఫ్ ద డే డీజే టిల్లు చూసారా మీరు? డీజే టిల్లు అయ్యా సోది చూసావా? నచ్చిందా? బాగుందనా? అమ్మదుడు బాగుందనా? అట్లా ఉందనమాట. డీజే టిల్లు చూసిన వాళ్ళు 2కి టికెట్లు దొరకకపోతే మళ్ళీ అదే సినిమా చూడండి. ఎందుకంటే 1 చూడండి, ఎందుకంటే యాజ్ ఇట్ ఈజ్ ఉంది కాబట్టి. నాకైతే కొత్తగా వింతగా గొప్పగా అనిపించలేదు, కానీ చూసినంతసేపు బాగా అనిపించింది. అంటే ఈ డైలాగ్ని ఎలా తీసుకుంటారో మీ ఇష్టం. నా వరకు మాత్రం 250 రూపాయలు ఖర్చు పెట్టాను, బాగుంది. కానీ ఇంకా ఏమన్నా ట్విస్ట్ ఉంటే ఇంకా బాగుంది అనిపించింది. 1లో ఏదైతే సెన్స్ ఆఫ్ హ్యూమర్, ఏదైతే ఒక లైన్ థియరీ, ఏదైతే ఒక ఫ్లట్టింగ్, ఏదైతే ఒక అది ఉందో ప్రతిదీ కూడా దీంట్లో ఉందన్నమాట. అదే లైన్ 70% దింపాడని మాత్రం యాజ్ ఇట్ ఈజ్ చెప్తాను. ఫస్ట్ డీజే టిల్లు 1 ఏమో కోర్టులో పెట్టాడు అనమాట ట్విస్ట్, దీంట్లోనేమో పోర్ట్లో పెట్టాడు. పోర్టు 2 సింక్ అయితేనే అలా పెట్టాడేమో నాకు తెలిసి. లిప్ కిసెస్ బాగున్నాయండి, చాలా బాగున్నాయండి. లేదండి, బెడ్ మీద పడుకొని ఏం లేవు దాంట్లోనూ. లిప్ కిస్లే ఉన్నాయి, అవి కూడా సీజీ అనుకుంటా. నాకు తెలిసి సీజీ ఒరిజినల్ నాకు తెలియదు. బాగుంది. కాకపోతే ఏ డైలాగు? ఓకే, అదా ఆ డైలాగ్ కాదు. కానీ మార్కస్ ఫోన్ చేశాడు, జిమ్కి వెళ్దామా? అరే మార్కస్ చెప్పరా, మంచి సినిమా చూడాలి ఫ్యామిలీ మొత్తం అంటావా? మంచి సినిమా అంటే ఏ సినిమా ఉంటుందిరా బాయ్? డీజే టిల్లుకు వెళ్ళు, 2 గంటలు వేస్తారు చూడు, చప్పట్లు కొట్టు, బయటికి రా, ముక్కు మీద మైకి పెడతారు, మంచిగా ఉందని చెప్పు. బాగా లేకపోయినా బాగుందని చెప్పు, నీకు దండం పెడతాను రా. సినిమా హిట్ అవ్వాలి రా బాబు, ఉంటాను మరి బాయ్. అవును, ఫస్ట్ డైరెక్టర్ని ఎందుకు పెట్టలేదు తెలుసండి? ఎందుకు పెట్టలేదు తెలుసా? మళ్ళీ డీజే టిల్లు తీస్తాడేమోనని పెట్టలేదు. నాకు తెలిసి ఈ డైరెక్టర్ కూడా ఐ బొమ్మలో చూసుంటాడు, డీజే టిల్లు యాజ్ ఇట్ ఈజ్ తీస్తాడు. మాది మధుర యాజ్ ఇట్ ఈజ్ ఉంది. మిరియాల బీజిఎం మొత్తం డీజే టిల్లు బీజిఎం పెట్టడం తోటి సాంగ్స్ ఏమి వినిపించలేదు నాకు. అంటే డీజే టిల్లు సాంగ్ అది పెట్టేశారు. దాని తర్వాత టికెటే కొనకుండా అది కొంచెం బాగుంది. సినిమా సూపర్ హిట్ అని చెప్పను, బాగుందని చెప్తాను అంతే. ఫస్ట్ చూసిన కంటే సెకండ్ టైం ఇప్పుడు ఇది స్క్వైర్ అనేది చాలా బాగుంది. మనకి ఫస్ట్ హాఫ్లో కామెడీ ఉంటుంది, సెకండ్ హాఫ్లో ట్విస్ట్లు ఉంటాయి. ఎక్కడ సినిమా బోర్ అనిపించదు బ్రో, చాలా బాగుంది మూవీ అయితే. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ డైలాగ్స్ కానీ చాలా బాగున్నాయి. అసలు సింపుల్ డైలాగ్సే కానీ 1 మ్యాన్ షో. టిల్లు అన్న యాక్చువల్లీ చెప్పాలంటే 1 మ్యాన్ షో. అనుపమ యాక్టింగ్ కూడా సూపర్ ఉంది. అనుపమ యాక్టింగ్ సూపర్ ఉంది బ్రో. రాధికా కంటే అనుపమ యాక్టింగ్ సూపర్ ఉంది. డైరెక్షన్ అయితే సూపర్ బ్రో, ఎక్కడ బోర్ అనిపించదు. విజువల్స్ కూడా బాగా మస్తు చూపించిండు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా సూపర్ ఉంది. ఈ డిఫరెంట్ కైండ్ బ్రో, డిఫరెంట్ కైండ్. బట్ మ్యూజిక్ అయితే సేమ్ మనకి స్టార్టింగ్ టిల్లు 1 చూసాం కదా, దాన్ని బేస్ చేసుకుని ఉన్నది. బట్ ఓకే, మూవీ అయితే ఇట్స్ గుడ్. రేటింగ్ 5కి 4 ఇస్తా బ్రో. మస్తు ఎంజాయ్ చేయొచ్చు మూవీని.